ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అంటే బాడీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళో అప్పుల్లో మేము ఒకసారి ఊహించుకోగలం. సినిమాల్లో చూసిన వాళ్ళం కానీ అది వేరే విషయం, రియల్ గా చూడలేకపోయినా కానీ మేము. అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉండేది అసలు అప్పుల్లో మీకు? అమ్మాయిల ఫాలోయింగ్ కాదు, అందరూ ఫాలోయింగ్ ఇప్పుడు మాకు బాగా ఉండేది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే, లాట్ ఆఫ్ జెంట్స్ అండ్ విమెన్ కీప్ కాలింగ్ మీ అప్ అండ్ కీప్ టాకింగ్. ఆ ఫాలోయింగ్ కాదు, అమ్మాయిల ఫాలోయింగ్ అంటే. అదే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఇప్పటికీ ఉంది. ఎలా సార్ ఏం తింటారు, ఎలా మెయింటైన్ చేస్తారు, హౌస్ ఫిజిక్ అది ఇది చాలా మంది అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్తుంది ఎలా ఉంది, డోంట్ అబ్యూజ్ ద బాడీ, హ్యావ్ టైమ్లీ స్లీప్. మీ విమెన్కి వచ్చి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కాపాడుకుని మీరంతా 100% ఆకులు ఉంటే 60% తినండి. అఖిల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక 40% ఎప్పుడు కడుపులో ఖాళీ ఉంచండి. ఖాళీ ఉంచితే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మగవాడు అన్నం లేకపోయినా పర్వాలేదు, మగవాడికి కావాల్సింది బలం, పవర్. ఈ రెండుంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేచ్చు. ఆడదానికి ఇవన్నీ ఏం అక్కర్లేదు, కానీ అందం ఉండాలి. అందం అంటే ఒక మొహం, మన ఆడవాళ్ళు మొహం అందం, మల్లెపూలు అందం మటుకు చూసుకుంటారు, ఇవన్నీ వదిలేస్తారు. సీటు పెద్దగా ఉండు, కాళ్ళు అన్నీ పెద్దగా ఉండు, అవన్నీ కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా బాడీ, వేస్ట్ అండ్ ఫిజిక్ని బ్రహ్మాండం కాపాడుకోవాలి. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్ గివెన్ ఫేస్ ఎవరు మార్చలేం, బట్ ఫిజిక్ మన చేతిలో ఉంది. మనం జాగ్రత్త పడి అమ్మో నీకు తింటుంటే ఇది నాకు ఒళ్ళు పెంచుతుంది, సో ఇది తగ్గించాలి, ఇది తగ్గించాలని అవేర్నెస్ ఇవాళ చాలా మందికి వచ్చేసింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో కలర్ లేకపోయినా సిల్క్ స్మిత గారు స్ట్రక్చర్ చూడండి, బ్యూటిఫుల్. సో అలాగా ఇవాళ ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవేర్నెస్ ఉండాలండి, మన ఫిజిక్, మన అవేర్నెస్. ఎందుకంటే బ్రతుకున్న 100 ఏళ్ళు టుడే ఇస్ నథింగ్, అలా వెళ్ళిపోతుంది. సో ఇంకో 100 ఏళ్ళ తర్వాత మేము ఎవరు ఉండవు అనుకోండి, అఫ్కోర్స్ మేబీ యూ మే బీ ఓల్డ్ మ్యాన్, బట్ మేము ఉండం. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యాజ్ లాంగ్ as you live a healthy life, అండ్ ఇంకోటితో పని సేవలు చేయించుకోకుండా హ్యాపీగా నిద్రలో మా ప్రతాపం చనిపోయినట్టు చనిపోవాలి. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటారు. సో రివర్స్, ఇక్కడ మగవాళ్ళ వయసు అడగొచ్చు కాబట్టి మీ వయసు ఇప్పుడు 72 రన్నింగ్. 72 రన్నింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఏంటి డైట్ ఏంటి అసలుకి? 72కే ఇంత ఫిట్గా ఉన్నారు మీరు అసలు? ఎందుకు చెప్పాను కదా, పొద్దున్న లేవగానే ఏం తీసుకుంటారు? 100% ఆకలి ఉంటే 60. పొద్దున నేను లేవగానే వాటర్, హనీ కొంచెం, లేకపోతే గింజలోను గ్రీన్ గ్రామ్స్ ఉంటాయి, అది వాటర్లో వేసేసి నైట్ అంతా వేసిపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొంచెం హనీ వేసుకుని అది తినేస్తాను. రెండు ఆరెంజెస్ కానీ ఒక జామ పండు కానీ తింటాను అంతే. తినేసి తర్వాత ఒక 10-10:30కి ఓట్స్ ఉంటాయి కదా, పాలు వేసుకుంటారా? ఓట్స్లో పాలు వేసుకోను, మసాలా ఓట్స్ అన్ని నీళ్ళు వేసి దాన్ని ఎచ్చబెట్టాక దాంట్లో వచ్చి కొర్రలు అమ్ముతారు, రాజమండ్రి నుంచి తెప్పించుకుంటారు ప్యాకెట్స్. నా పెంపుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ చిన్ని దిలీప్ అని, ఆయన పంపిస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్. వండర్ఫుల్ డాక్టర్ ఆయన కోవిడ్ టైంలో ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎంతమందికి సేవలు చేశాడు. ఇప్పుడు అతను హాస్పిటల్ కూడా, అది గవర్నమెంట్ అదేమంటారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గ్రాంట్ చేసింది. చాలామందికి పేషెంట్స్కి డబ్బులు లేకపోతే డబ్బులు సంగతి అవుతుండ వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేవాడు, ట్రైబల్స్కి వాళ్ళందరికీ. అంత మంచి డాక్టర్, వెరీ గుడ్ డాక్టర్. అతను ప్రతి నెల నాకు 6-7 ప్యాకెట్స్ పంపిస్తుంటారు. ఆ కొర్రలు అంటే ఈ కొర్రలు, జొన్న, తర్వాత ఈ రాగులు ఇవన్నీ చేసి పౌడర్ చేసి అమ్ముతారు అనమాట. అది ఒక స్పూన్ దాంట్లో వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి అంటాం, ఒక స్పూన్ తేనె వేసుకొని, తర్వాత ఒక స్పూన్ ఫెరడాల్ ఒక టానిక్ ఉంది, అది గుడ్ ఫర్ నర్వస్ సిస్టమ్ అనమాట. అది వేసుకుని అది ఓట్స్, డైలీ మార్నింగ్ టిఫిన్ ఓట్సే. పోరు కొట్టదా డైలీ? అది తినాలంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, మేగడం తిన్నట్టు ఉంటుంది. అది తినేసి మళ్ళీ 1 గంట దాకా నా చెస్ ఆడుకోవడం, లేకపోతే స్టోరీ కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే మ్యూజిక్ ఏదైనా కంపోజ్ చేయడం, కీబోర్డ్ మీద ఏదైనా వాయించుకోవడం, ఏదైనా కొత్త కడుతుంటారు. ఎప్పుడు బ్యూటిఫుల్ చేసేసుకుని మళ్ళీ బిట్వీన్ 1 and 2 భోజనం చేసేస్తాం. ఏది మామూలు వైట్ రైస్ తింటారా? మామూలు వైట్ రైస్ ఇంతే తింటాం. ఓన్లీ సో మచ్. కూరలు కూతుంటాం, కూరలతో పాటు ఒక పప్పాయ. లంచ్ తోటి పప్పాయ నాకు భలేగా, అది మిగతా బాడీస్కి ఎలా ఉంటుందో తెలియదు, నాకు మటుకు ఎప్పుడు లంచ్తో కానీ డిన్నర్కి 3 చపాతీలు అలాంగ్ విత్ పప్పాయ. బ్యూటిఫుల్. కర్రీ ఏం వేసుకుంటారు చపాతీలో? మరి కర్రీ చికెన్ డైలీ అట్లీస్ట్ వీక్లీ 5 times. ఓకే. 2 రోజుల తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత బెండకాయ కూర ఏదో సంథింగ్ గ్రీన్ లీఫీ అంతే. గ్రీన్స్ ఎక్కువ తింటాను. ఓకే.
అందుకే మీరు కూడా గ్రీన్గా ఉన్నారు. అదేమో తెలియదు కానీ ఎవరు గ్రీన్గా ఉన్నారు? లైక్ యూఆర్ ఆల్సో లుకింగ్ ది సేమ్, యూఆర్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్యాక్ట్. మనం అక్కడ చేసాం, అక్కడ ఇద్దరు ఇంటర్వ్యూ మన హోటల్లో చేసాం పైన, దస్పల్లా కంటే దస్పల్లా తర్వాత ఇంకా ఏదో హోటల్లో చేసాం. ఇప్పుడు స్మార్ట్గా ఉన్నావు, యూ మెయింటైన్ దిస్. ఇంకో 10 ఏళ్ళైనా నువ్వు ఇలా ఉండాలి, ఉంటావు. ఎందుకంటే నువ్వు చక్కగా అబ్యూస్ చేయకుండా బాడీ. తర్వాత డ్రింక్స్ మటుకు ఎప్పుడు చేయొద్దు. డ్రింక్స్ కానీ సిగరెట్స్ కానీ అసలు టచ్ చేయదు. సిగరెట్ కాల్చేవాడు వస్తే సిగరెట్ కాల్సిన గొంతులో లెట్రిన్ ఉన్నట్టే. జస్ట్ ఇమాజిన్. అసలు ఆ స్మెల్ కానీ ఇది కానీ. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. నాకు మంచి గోల్డెన్ హ్యాండ్ ఆయన. చెప్పాలంటే ఇప్పటికీ గూగుల్లో సువర్ణాక్షరాలతో రాసినట్టు ఉంటుంది అనమాట. యాంకర్ రోషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ భానుచందర్. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారని ఏదేదో చాలా చాలా రాశారు. ఎంత మంచిగా రాశారంటే ఆ ఆర్టికల్. అండ్ మీరు నా లైఫ్ లాంగ్ గుర్తుంటారు కూడా. అది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చెయ్యాలి అని ఒక సెంటిమెంట్ నాకు ఉంది. అది ఒకటే కాకుండా నువ్వు కనపడినప్పుడు కూడా మంచి మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం నీకే కాదు అందరికీ చెప్పాలనిపిస్తుంది. మనకి అందరూ మనలాగా ఉండాలి, అందరూ యంగ్గా చక్కగా దూషించకుండా. ఇది డిప్రెషన్ అనేది ప్రతి మానవుడికి వస్తుంది జీవితంలో. డిప్రెషన్ వచ్చినప్పుడు ఆ మందు తాకూడదు. డిప్రెషన్ ఎప్పుడైతే విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 6 పెగ్గ 1 పెగ్గ వేసుకోండి. విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు లెట్స్ ఎంజాయ్, సినిమా పెద్ద హిట్, ఒక పెగ్గ వేసుకో. ఇవాళ మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, 1 పెగ్గ వేసుకున్నాడు. కానీ ఎప్పుడు సోకం ఉండి ఏదైనా దెబ్బతిన్నప్పుడే మనం దృఢంగా మంచి స్ట్రెంత్గా ఉండాలి. నో, ఐ షుడ్ నాట్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, హౌ షుడ్ అనేది ఆ టైం అలా ఉన్న అతనే నిజమైన మగవాడు. అవును. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారా? ఎప్పుడన్నా రేర్. ఎప్పుడైనా నేను ఏది కాదన్ను, కానీ ఏది ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తాను. బాడీకి ఏది అలవాటు అయింది దాన్ని అవాయిడ్ చేయకూడదు. వన్స్ ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో ఒకసారి 1 పెగ్ అనుకో, లేకపోతే ఎప్పుడైనా 1 గ్లాస్ బియర్, ఐ టేక్ ఇట్, అంతే. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ? వై షుడ్ ఐ గో టేక్ సంథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ మై బ్రెయిన్? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.